ఈరోజు మదనపల్లి పట్టణం చాలా దుర్మార్గంగా డ్రైనేజీతో అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు తేలికపాటి వర్షం, కనీసం 5 నిమిషాలు కూడా గట్టిగా వల్ల వాన, 5 నిమిషాలు చిరుజల్లులు మాత్రం పడినాయి. ఈ వానకే కదిర్ రోడ్డులో దాదాపు సంగం ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి కురవంక దాకా మొత్తం రోడ్డు అంతా ఒక నదిలాగా తయారైపోయింది. అది కూడా ఏమి నీళ్లు, మురుకు కాలంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చేసి చెత్త చెదారం మొత్తం ఆ వేస్టేజ్ అంతా రోడ్డు మీదకి వచ్చేసి వాహనాలు అట్లే పోతా వస్తా చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి ఎవరు కారణం? కొని ఇది ఒక్కటే ఉందా? ఈ రోడ్డు ఒక్కటేనా ఇట్లున్నది? కాదు. ఈరోజు మదనపల్లి పట్టణంలో మీరు ఏ రోడ్డు చూసినా, ఆర్టీసీ బస్టాండ్ దగ్గరైనా, బెంగళూరు బస్టాండ్ దగ్గరైనా, చిత్తూరు బస్టాండ్ దగ్గరైనా, ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా ఈరోజు మొత్తం నీళ్ళన్నీ రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి. ఈరోజు కలెక్టర్ గారు జలధార పేరుతో కాలువలన్నింటినీ కూడా పరిరక్షిస్తామని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తా ఉన్నాడు. ఉపాధి హామీ సిబ్బందిని గాని, పంచాయతీరాజ్ సిబ్బందిని గాని, ఇరిగేషన్ వాళ్ళని గాని అందరినీ ఉరుకులు పరిగెత్తిస్తున్నాడు. కానీ ఎందుకని టౌన్ లోకి వచ్చేటటువంటి వంకలు, టౌన్ లో ఉన్నటువంటి వంకలు ఆక్ఫోయ్ అయితే ఈయన పట్టించుకోవట్లేదు? అధికార పార్టీ నాయకులు గాని, ప్రతిపక్ష నాయకులు గాని ఎందుకని దీని మీద మాట్లాడడం లేదు? మేమంటే మేము అభివృద్ధి చేశామని చెప్పి జబ్బలు జరుచుకుంటున్నారే ఒకరి మీద ఒకరు. ఇది కనపడడం లేదా? సిగ్గుపడండి. ఇన్నేళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, అది తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ఉంది దీనికి భాగస్వామ్యం. మీరు సిగ్గుపడండి. ఈరోజు మదనపల్లి ఈ దుస్థితిలో ఉండడానికి మీరే కారణం. ఎప్పటికైనా ఈరోజు చెప్తున్నారు అక్కడ కదిరి రోడ్లో ఉన్నటువంటి కాలువ దాదాపు మనిషి ఎత్తు ఉన్నది, కానీ అది ఈరోజు మురికి నీరు మట్టి అంతా చేరుకొని, సిల్ట్ చేరుకొని అది అడుగు లోతు కూడా లేకుండా అయిపోయింది. దీని గురించి ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదని ఆ పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ ఓపోతున్నారు. కాబట్టి దీని మీద శ్రద్ధ పెట్టండి. ఆ కాలువని నిజంగా ఉందా లేదా తేల్చండి, లేకపోతే డ్రైనేజీ అభివృద్ధి చేయండి. ఈరోజు మదనపల్లి పట్టణం డ్రైనేజీ మయం కాకుండా గట్టిగా వర్షాలు వస్తే మొత్తం కొట్టుకోబోయే 96 పరిస్థితి రిపీట్ అవుతుందో ఏమో తెలియదు. కాబట్టి అది పునరావృతం కాకుండా ఉండాలంటే మదనపల్లి పట్టణంలో సమగ్ర డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీని అభివృద్ధి చేయాలి. దీనికి పక్కాగా మున్సిపాలిటీలో ప్లాన్ రూపొందించి దాని